ఆ మధ్య కాలంలో నాగార్జునకు నాగచైతన్యకు మధ్య సమంత కారణంగా కోల్డ్ వార్ జరుగుతోంది అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ కి హాట్ టాపిక్ గా మారిన సమంత నాగచైతన్యల ప్రేమ వ్యవహారానికి ఎలా బ్రేక్ వేయాలని నాగ్ ఆలోచిస్తూ ఉంటే, ఈ ప్రేమ వ్యవహారాన్ని క్లైమాక్స్ వరకు ఎలా నడిపించాలి అన్న పట్టుదలతో చైతూ సమంతలు ఉన్నారు అన్న గాసిపులతో ఫిలిం నగర్ వేడెక్కిపోతుంది. ఈ వార్తలు ఇలా ఉండగా, నాగచైతన్య తన తండ్రి నాగార్జున అమల పెళ్లి రోజు అయిన జూన్ 11న ఓ అనుకోని గిఫ్ట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు అన్న వార్తలు వస్తున్నాయి. మలయాళ హిట్ మూవీ ప్రేమంని తెలుగులో అదే పేరుతో నాగచైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడమే కాకుండా ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను తన తండ్రి పెళ్లి రోజు అయిన జూన్ 11న విడుదల చేసి, ఈ మధ్య మీడియాలో తనకు తన తండ్రికి మధ్య గ్యాప్ ఏర్పడింది అని వస్తున్న వార్తలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లు టాక్. కార్తికేయ సినిమా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై నాగచైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడున్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఫిలిం నగర్ లో ప్రీ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా, నాగార్జున ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తయిన ప్రేమం సినిమాను ఓసారి చూసి ఈ సినిమాకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు అవసరమా అనే విషయం ఆలోచిస్తాను అని ఈ సినిమా దర్శకుడు చందు మొండేటితో చెప్పినట్లు టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే, ఓవైపు సమంత ప్రేమ వ్యవహారంలో వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తూనే నాగ్ చైతూ కెరియర్ గురించి మరింత సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అనుకోవాలి. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.